ప్రభువైన యేసు క్రీస్తు దివ్యమైన నామమునకు స్తోత్రములు మహిమ కలుగునుగాక. సహోదరి సహోదరుడా, ఈ వాగ్దాన వర్తమానాలు వింటున్న మీ అందరికీ ఈ ఉదయకాలపు వందనాలను యేసు క్రీస్తు నామములో మీ అందరికీ తెలియచేస్తున్నాను. నా హృదయపూర్వకమైన శుభాలను తెలియచేస్తున్నాను. దేవాతి దేవుడు మనతో మాట్లాడుచున్న మాటను మనం విందాం. యెషయా గ్రంథము 62వ అధ్యాయం 11వ వచనం. ఇదిగో రక్షణ నీ వద్దకు వచ్చుచున్నది, ఇదిగో ఆయన ఇచ్చు బహుమానము జీతము ఆయన తీసుకుని వచ్చుచున్నాడు. ఆమేన్. ఎంత బాగుంది దేవుని యొక్క మాట. వింటున్నారా? మనందరి వినికిడిలో ఈ మంచి దేవుడు ఈ వాగ్దానాన్ని నెరవేర్చునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, వింటున్నారు కదా దేవుని వాక్యము. మన దేవుడు ఆయన రక్షణ గలవాడు. మన దేవుని దగ్గర మనల్ని రక్షించే గొప్పతనం ఉంది. ఆయన మాత్రమే మనుషుడును రక్షించగలడు. ఈ లోకంలో మరి ఎవరు మనల్ని రక్షించలేరు. ఆ తర్వాత అంటున్నాడు ఆయన, మంచి బహుమానము నీకిస్తాను అంటున్నాడు. అది ఆయన దగ్గరే ఉంది. ఆయనే గొప్ప బహుమానం తీసుకుని వస్తున్నారు. మన దగ్గరికి ఆయన వచ్చి బహుమానము లాంటిది మనకు ఈ ప్రపంచంలో ఎవ్వరూ ఇవ్వలేరు. ఈ బహుమానాలు ఏమి అనుకుంటున్నావా? ఈయనిచ్చే బహుమానాలు ఏ బహుమానానికి చాటి రావు. మూడవది, ఆయన వచ్చి జీతము ఇస్తున్నాడు. ప్రతి వానికి వాని క్రియల చొప్పున జీతం ఇవ్వటానికి సిద్ధపడి ఉన్నాడు. ఆ జీతం తీసుకుని వస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ మూడు తీసుకుని ఆయన మన దగ్గరికి దిగొస్తున్నాడు. ఒకటి, మనకి రక్షణ తీసుకుని వస్తున్నాడు. రెండోది, మన కొరకు బహుమానం తీసుకొస్తున్నాడు. మూడోది, జీతం తీసుకొస్తున్నాడు. అయితే వస్తున్న దేవుడు ఈ మూడు మనకి ఇవ్వబోతున్నారు. వింటున్నారా? మిమ్ములని ఆయన రక్షించబోతున్నాడు. మీకున్న కష్టాల నుండి, బాధల నుండి, సమస్యల నుండి మిమ్మల్ని రక్షించబోతున్నాడు. ఆయన మీకు గొప్ప బహుమతులు ఇవ్వబోతున్నాడు. మీరు చేస్తున్న భక్తికి, మీ మంచితనానికి, మీ ఓర్పుకు, మీ సహనానికి, దేవుని పట్ల నువ్వు చేస్తున్న సేవకి మంచి బహుమానం తీసుకొస్తున్నాడు. మీకు జీతము కూడా ఆయన దగ్గరే ఉంది. జీతము ఎందుకంటే మనం పడిన కష్టానికి, మనం చేసిన ప్రార్థనలకు, మన ఉపవాసాలకు, మన కన్నీళ్లకు, వీటన్నిటికీ అంత మాత్రమే కాదు, మనం చేసిన సత్కార్యములు, వీటన్నిటికీ జీతం తీసుకుని వస్తున్నారు ఆయన. కనుక ఈ మూడు తీసుకువస్తున్నారు. ఆయన ధైర్యముగా ఉండండి, ప్రస్తుతం మీ కష్టాలు ఎన్నతగినవి కావు అంటున్నాడు. మన దేవుడైన యేసు క్రీస్తు ప్రభువారు వీటన్నిటినీ మహింపరుస్తున్నాడు. నిర్గమాకాండంలో ఒక మాట ఉంది. 3వ అధ్యాయం చూస్తే 7వ వచనం ఇలా పరిశుద్ధ గ్రంథం మాట్లాడుతుంది. నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూశాను. పనులలో తాము కష్టపడ్డారు. వారిని బట్టి వారు పెట్టిన మొర కూడా నేను విన్నాను. వారి దుఃఖము నాకు తెలిసే ఉన్నది. నేను ఐగుప్తి చేతులలో నుండి వారిని విడిపించుటకు విశాలమైన మంచి దేశము, అనగా పాలు తేనెలు ప్రవహించే దేశములోనికి వారిని నడిపించడానికి ఇదిగో దిగి వచ్చుచున్నాను అంటున్నాడు ఆయన. ఆయన దిగి వచ్చి, దేవుడు ఎందుకు దిగి వస్తాడు? వారి బాధను చూశాడు. బాధలు తట్టుకోలేక వారు పెట్టిన మొర విన్నాడు. ఆయన ఎంత దుఃఖంతో ఉన్నా వారందరూ ఆయనకి తెలిసి ఉన్నది. వారిని విడిపించటానికి, వారికి మంచి పరిస్థితిలోనికి వారిని నడిపించటానికి, వారి జీవితాల్లో పాలు తేనెలు ప్రవహించేటట్టు చేద్దామని వారి కోసం ఆయన వాక్కు స్వరూపిగా దిగి వచ్చాడు. ఈరోజు
ఆ వాక్కు వాగ్దానముగా వింటున్నారు మీరందరూ. మీకోసము, మన కోసము ఆయన తన మాటను పంపించి ఉన్నాడు. దేవుని బిడలారా, మరొక శుభవార్త వింటారా? యోహాను సువార్తలో 5వ అధ్యాయం చూస్తే అక్కడ ఒక బెతెస్తే కోనేరు ఉందట. ఆ కోనేరు దగ్గరే గుడ్డివారు, కుంటివారు, ఊచకాల చేతులు కలిగిన వారు, రకరకాల బలహీనతలు కలిగిన వారు ఆ కోనేరు చుట్టూ పడి ఉన్నారు. కారణమేమిటో, ప్రతిరోజు తెల్లవారుజామున దేవదూత కోనేటిలో దిగి వచ్చి ఆ కోనేటిలో ఉన్న నీళ్లు కదిలించటం జరుగుతుంది. ఆ నీళ్లు కదలిక చూచి ఎవడు ముందు దాంట్లో దిగుతాడో వాడికి ఎలాంటి వ్యాధిగ్రస్తుడైనా తక్షణమే వాడికి సంపూర్ణమైన స్వస్థత పొందుతాడు. అయితే అలా రోజుకొకడు స్వస్థత పొందుతూ అక్కడి నుంచి ఆనందంగా వెళుతున్నాడు. ఆ కోనేటి దగ్గరే ఒకడు వచ్చాడు. పాపము 38 ఏళ్ళు అయిపోయింది. స్వస్థత లేదు, రోజు పడుతున్నాడు. కానీ స్వస్థత లేకుండా మళ్ళీ నిరాశగా పైకెక్కుతున్నాడు. అలా ప్రతిరోజు, అలా ప్రతి నెల, ప్రతి సంవత్సరం, ఇలా 38 సంవత్సరాలు. ఎంత ఓర్పు, ఎంత సహనము! అయినా కోనేటిని వదిలిపెట్టి వెళ్ళల, ప్రార్థన మానల, దేవునిని విడిచిపెట్టల. ఎన్నాళ్ళు పొందకపోయిన స్వస్థత ఏమో రేపు పొందుతామేమో అనే నిరీక్షణను వదిలిపెట్టల. నిరీక్షణతో అక్కడే ఉన్నాడు, ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎన్నాళ్ళు పొందకపోయినా రేపు పొందుతామలే అనే ఓర్పు అతనిలో ఉంది. ఎంత సహనము, ఎంత గొప్ప నిరీక్షణ! ఆ నిరీక్షణతో అన్ని సంవత్సరాలు ఎదురు చూస్తున్న అతని కోసము ఆ కోనేటి వద్దకు నడుచుకుని వచ్చారు యేసునాథుడు. దేవునికి మహిమ కలుగునుగాక. యేసయ్య నడుచుకుని వచ్చి యేసయ్య వెంటనే అంటున్నారు, స్వస్థత పడగోరుచున్నావా? దేవుని బిడలారా, వింటున్నారా? కనికరపడ్డాడు. ఆ వ్యక్తి మీద స్వస్థత పడగోరుచున్నావా అంటే, అయ్యా స్వస్థత పొందాలనుకుంటున్నావా? అయితే లే, పరుపెత్తుకో, నడుమన్నారు. ఆయన తక్షణమే వాడు పరుపెత్తుకుని పరిగెత్తుకుని కోనేరు చుట్టూ పరిగెత్తటం ప్రారంభించాడు. ఎంత అద్భుతం! దేవుని బిడలారా, మీ కష్టము చూస్తున్నాడు ఆయన, నీ కన్నీళ్లు చూస్తున్నాడు ఆయన, మీ ఓర్పును కూడా చూస్తున్నాడు ఆయన, మీ నిరీక్షణ చూస్తున్నాడు ఆయన. ఎన్నాళ్ళు కార్యము జరగకపోయినా ఇంకా రేపు చూస్తావేమో, ఇన్నాళ్ళు చేస్తావేమో, రేపు చూస్తావేమో అనుకుంటూ మీరు దేవుని కార్యము కొరకు విశ్వాసంతో, నిరీక్షణతో ఎదురు చూస్తున్నారు కదా. మీకోసము, నా కోసము మన యేసయ్య, అలనాడు కోనేటి వద్దకు నడుచుకుని వచ్చిన యేసయ్య ఈరోజు మన కోసం ఆయన నడచి రాబోతున్నాడు. ఆమేన్. ఆయనకి మహిమ కలుగునుగాక. ఆయన దగ్గర రక్షణ ఉంది, మనల్ని రక్షించబోతున్నారు. ఆయన దగ్గర బహుమానాలు ఉన్నాయి. మన భక్తికి, మన ఓర్పుకు బహుమానాలు ఇవ్వబోతున్నాడు. ఆయన దగ్గర జీతం ఉంది. మనం చేసిన భక్తి అంతటికి, ఉపవాసాలు తగిన జీతం ఆయన ఇవ్వబోతున్నారు. ధైర్యంగా ఉండు, ధైర్యంగా ఉండు. ఇతరులు చూడటం మంచి దేవుడు, మంచి కార్యాలు వింటున్న మనందరికీ జీవితంలోనికి యేసయ్య మన కోసం దిగి రాబోతున్నాడు. నీ గృహములోకి వచ్చాడు, నడుచుకుంటూ నీ యొక్క హృదయములోనికి వచ్చాడు. ఈ ఆనందాన్ని, పరివాసాన్ని పొందు. ఈ వాగ్దానము మనందరి పట్ల నిశ్చయముగా ఈరోజు నెరవేర్చబడుతుంది. ఆమేన్. రండి, మనమందరం కలిసి ప్రార్థన చేసుకుందాం. తలలు వంచుకుంటే, కృపాసత్య సంపూర్ణుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త,
బలవంతుడైన దేవుడా, నిత్యుడగు తండ్రి, సమాధానపతి, మాతో మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీ కొందనాలు అయ్యా. తండ్రి నాయన, నీ వాగ్దానం ఎంతో నమ్మదగినవి ప్రభా. నీ వాగ్దానం ఎంతో ప్రభా నాయన తండ్రి బంగారమైనది ప్రభా. తండ్రి నాయన, ఈ వాగ్దానం నెరవేర్చమని కృప చూపించమని వేడుకుంటున్నాను ప్రభా. తండ్రి, ఎంతమంది బిడ్డలు బాధలలో, కష్టాలలో, కన్నీళ్లలో ప్రభా నిరీక్షణ కోల్పోకుండా విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నారు, వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయ్యా, మా బిడ్డల కొరకు తండ్రిని మీరు దిగి వస్తున్నందుకు, బహుమానాలు ఇవ్వబోతున్నందుకు, వారు రక్షించబోతున్నందుకు, జీతం ఇవ్వబోతున్నందుకు, వారిని ఆశీర్వదించబోతున్నందుకు నీకే స్తుతులు, స్తోత్రాలు. ఈ రోజంతా నీ కృపాక్షేమంలో నింపమని, నీ ఆత్మకార్యం జరిగించమని, సాయంకాలం వరకు ప్రభా నీ కృపలో భద్రపరచమని యేసు క్రీస్తు దివ్యనామములో అడిగి వేడుకుని ప్రార్థన చేయుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. సహోదరి, సహోదరుడా, ఈ ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా, దీవెనకరముగా ఉంటే ఈ ప్రార్థన ద్వారా మీరు పొందే మేళను, ఆశీర్వాదములను, ప్రార్థనా విన్నపములను కామెంట్స్ రూపంలో తెలియచేయండి. మీ కొరకు మేము ప్రార్థిస్తున్నాం. మీలో చాలామంది ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు, చాలామందికి షేర్ చేస్తున్నారు. ఈ పరిచర్యలో, దేవుని యొక్క పరిచర్యలు మీరందరూ కూడా పాలి భాగస్థులు అవుతున్నందుకు మీకు ప్రత్యేకమైన వందనాలను తెలియచేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.